వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో సైకాలజీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి ఈరోజు చూద్దాం. మొత్తం ప్రజ్ఞా సిద్ధాంతాలు ఎన్ని అంటే 5 ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఏంటి అవి అంటే ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక కారక సిద్ధాంతం, స్వరూప నమూనా సిద్ధాంతం. మొత్తం వచ్చి ప్రజ్ఞా సిద్ధాంతాలు వచ్చి 5 చూద్దాం. ఫస్ట్ది ఏకకారక సిద్ధాంతం. ఏక అంటే ఏంటి అంటే ఒకటి. అంటే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బినే. మరి దీనిని బలపరిచింది ఎవరు అంటే స్టెర్న్, టెర్మన్, ఎబ్బింగ్హాస్. ఏకకారక సిద్ధాంతం ఇతని అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే ఏక అంటే ఒకటి అని కదా. ఒకటి అంటే ఇతని అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకంతో ఏర్పడుతుంది. మనం ఏకకారక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూనిఫ్యాక్టర్ థియరీ అంటాం. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏకకారక సిద్ధాంతం ఇవ్వచ్చు, లేదా యూనిఫ్యాక్టర్ థియరీని ప్రతిపాదించింది ఎవరనొచ్చు. ఈ విధంగా అడుగుతారు. ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. ఇతని అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే బినే అభిప్రాయం ప్రకారం ఏక అంటే ఒకటి అన్నాను కదా. అంటే ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటే మిగతా అన్ని రంగాల్లో కూడా అదే విధమైన ప్రావీణ్యం ఉంటుంది అని చెప్పేది ఏంటిది అంటే ఏకకారక సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి చూడండి, గణితంలో నిష్ఠాతుడైన వ్యక్తి మిగిలిన అన్ని సబ్జెక్టులో కూడా అంతే ప్రావీణ్యత చూపుతాడని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. అంటే మ్యాథ్స్ బాగా చేయగలడు అనుకోండి, అతనికి మిగతా సబ్జెక్టుల్లో కూడా అదే విధంగా అంతే నైపుణ్యం ఉంటుందని చెప్పేది ఏంటి అంటే ఏకకారక సిద్ధాంతం. కానీ ఇది నమ్మడానికి అంత వాస్తవంగా లేదు కాబట్టి దీనిని చాలామంది అంగీకరించలేదు. అందుకే ఈ సిద్ధాంతం ఎలాగుండిపోయిందంటే ఒక సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతంగా ఉండిపోయింది. అంటే ఏకకారక సిద్ధాంతానికి వచ్చి ఇంకొక మారు పేర్లు ఏంటి అంటే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అంటారు. దీనిని నియంతృత్వ ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటారు. అంటే ఏకకారక సిద్ధాంతానికి ఉన్నటువంటి మారు పేర్లు ఏంటి అంటే సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం లేదా నియంతృత్వ ప్రజ్ఞా సిద్ధాంతం అన్న ఒకటే. చూడండి, మరి ఈ ఏకకారక సిద్ధాంతాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి, దాన్ని ప్రతిపాదించింది ఎవరు అని ఎలా గుర్తుంచుకోవాలంటే ఏకాలో ఏముంది లెటర్, ఫస్ట్ లెటర్ వచ్చి ఏ ఉంది కదా. మరి ప్రతిపాదించింది ఎవరు బినే కదా. బి చూడండి, ఫస్ట్ లెటర్ బినే కదా. బి అంటే ఏ తర్వాత బి వస్తుంది అంటే మీకు ఏ గుర్తు రాగానే తర్వాత వచ్చేది ఏంటిది బి కదా. అంటే ఏకకారక సిద్ధాంతం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే బినే అని గుర్తు రావాలి. మరి బలపరిచింది ఎలా గుర్తుంచుకోవాలంటే టెస్ట్, టీఈఎస్టీ అని గుర్తుంచుకోండి. టీ అంటే టెర్మన్, ఈ అంటే ఎబ్బింగ్హాస్, ఎస్ అంటే స్టెర్న్, మళ్ళీ టీ అంటే టెర్మన్ అలా గుర్తుంచుకోండి. అంటే బలపరిచింది టెర్మన్, ఎబ్బింగ్హాస్, స్టెర్న్. వీరు ముగ్గురు ఈ సిద్ధాంతాన్ని బలపరిచారు. నెక్స్ట్ సిద్ధాంతం వచ్చి ద్వికారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే 2 ఫ్యాక్టర్ థియరీ అంటాం. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే స్పియర్మ్యాన్. ఈ స్పియర్మ్యాన్ అనే వ్యక్తి బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రచించిన గ్రంథం ఏంటి అంటే ద అబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథాన్ని రచించాడు. చూడండి, ఇతని ప్రకారం ప్రజ్ఞ అంటే ఎన్ని కారకాల వల్ల ఏర్పడుతుందంటే ఇక్కడ చూడండి మనకు సిద్ధాంతంలోనే ఉంది ద్వి అంటే 2. అంటే స్పియర్మెన్ ప్రకారము ప్రజ్ఞ అంటే ఏంటంటే 2 కారకాల కలయిక వల్ల ఏర్పడుతుంది అని అర్థం. అంటే ఏంటి ఆ 2 కారకాలు? ఒకటి జనరల్ ఫ్యాక్టర్, ఇంకోటి వచ్చి స్పెసిఫిక్ ఫ్యాక్టర్. జనరల్ ఫ్యాక్టర్ని మనం తెలుగులో సాధారణ కారకం అంటారు. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ వచ్చి మనకి ప్రత్యేక కారకం అంటారు. అంటే ఈ 2 కారకాల కలయిక వల్లనే ప్రజ్ఞ ఏర్పడుతుందని ఒక భావన. చూడండి, అంటే ప్రతి వ్యక్తి మానసిక చర్యలో ఈ 2 కారకాలు ఉంటాయి అని, 2 ప్రాధాన్యం గల కారకాలని ఈ సిద్ధాంతం యొక్క భావన. మరి ఈ సిద్ధాంతం జనరల్ ఫ్యాక్టర్ అంటే చూడండి జీఈ జనరల్ ఫ్యాక్టర్ అంటే సాధారణ కారకంలో జనరల్ ఫ్యాక్టర్లో జీ అనేది గుర్తుంచుకోండి. జీ అంటే సాధారణ కారకం అనేది జన్యుపరమైనది, అంటే అనువంశికత వల్ల వస్తుంది. అంటే అనువంశికత వల్ల వచ్చేవి ఇప్పుడైనా ఎలా ఉంటాయంటే వ్యక్తిలో స్థిరంగా ఉంటాయి, అవి మారవు. అలాగే అభ్యసనం వల్ల వాటిని మనము మెరుగుపరుచుకోలేము, అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేము. ఇవి
వ్యక్తులు స్థిరంగా ఉంటాయి. జీ అంటే జీ అని గుర్తుంచుకోండి. జీ అంటే జన్యుపరంగా అనువంశికత లేదా అనువంశికంగా వచ్చినవి ఏంటి అంటే వ్యక్తులు స్థిరంగా ఉంటాయి. వీటిని మనం ఏంటంటే అభ్యసనం వల్ల ఎక్కువ తక్కువ చేసుకోలేం. ప్రజ్ఞా పరీక్షలు అనేవి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సాధారణ కారకాన్ని మాపనం చేస్తాయి. జీ కారకం చూడండి. జీ కారకం అనేది అన్ని విషయాలలో సమానంగా ఉంటుంది. ఇది వ్యక్తికి మధ్య కూడా తేడా ఉంటుంది. పరిసరాల ప్రభావం అనేది దేనిపై ఉండదు. అంటే అభ్యాసం వల్ల ఎక్కువ తక్కువ చేసుకోలేం. ఒక వ్యక్తి అల్ప ప్రజ్ఞావంతుడా లేదా అధిక ప్రజ్ఞావంతుడా అనేదాన్ని జీ కారకం ఆధారంగా నిర్ణయిస్తాం. అంటే ఒక వ్యక్తిలో ఒకే ఒక జీ కారకం ఉంటుంది. అలాగే ప్రతి కృత్యంలో కూడా జీ కారకం అనే ప్రభావం ఉంటుంది. ఇవి జీ కారకానికి సంబంధించినటువంటి. ఇప్పుడు ఎస్ కారకం గురించి చూద్దాం. ఎస్ కారకం అనేది ఏంటి అంటే పరిసరాల ప్రభావం వలన వస్తుంది. ఇది వ్యక్తిలో సామర్థ్యాన్ని బట్టి మారుతుంది. జీ కారకం అయితే స్థిరంగా ఉంటే ఎస్ కారకం అనేది ఏంటి అంటే వ్యక్తిలో సామర్థ్యాన్ని బట్టి మారుతుంది. ఎస్ కారకాన్ని అభ్యసనం ద్వారా మెరుగుపరచుకోవచ్చు. మరి జీ కారకాన్ని అంటే అభ్యసనం ద్వారా మెరుగుపరచుకోలేము. కానీ ఎస్ కారకాన్ని ఏంటంటే అభ్యసనం ద్వారా మనం మెరుగుపరచుకోవచ్చు. చూడండి, ప్రజ్ఞా పరీక్షలు అనేవి జీ కారకాన్ని మాపనం చేస్తే ఎస్ కారకాన్ని నిర్దిష్ట పరీక్షలు అనేవి ఎస్ కారకాన్ని మాపనం చేస్తాయి. నెక్స్ట్ చూడండి, జీ కారకం అనేది అన్ని విషయాల్లో సమానంగా ఉంటే ఎస్ కారకం అనేది ఏంటి అంటే వ్యక్తులు కృత్యాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జీ కారకం అనేది వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. అదేవిధంగా ఎస్ కారకం కూడా వ్యక్తికి మధ్య భిన్నంగా ఉంటుంది. మరి జీ కారకంపై పరిసరాల ప్రభావం అనేది ఉండదు. మరి ఎస్ కారకంపై పరిసరాల ప్రభావం అనేది ఉంటుంది. ఒక వ్యక్తి అల్ప ప్రజ్ఞావంతుడా లేదా అధిక ప్రజ్ఞావంతుడా అనే దాన్ని జీ కారకంగా ఆధారంగా నిర్ణయిస్తే, మరి వ్యక్తులలో ఎస్ కారకం ఆధారంగా చేస్తారంటే ప్రజ్ఞా విషయంలో వైయక్తిక భేదాలు అనేవి నిర్ణయిస్తారు. ఒక వ్యక్తిలో ఒకే ఒక జీ కారకం ఉంటుంది. అది అయితే ఎస్ కారకం అనేది ఒక వ్యక్తిలో ఎస్ కారకాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, లేదంటే ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు. అదేవిధంగా చూడండి, నిర్దిష్టమైన విషయాల్లో మాత్రమే ఎస్ కారక ప్రభావం ఉంటుంది. ఇది ఒక అభిరుచి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గణితంలో ఒక వ్యక్తి ప్రతిభ నిర్ణయించేదైతే జీ కారకం అయితే గణితంపై ఆ వ్యక్తికి గల అభిరుచిని నిర్ణయించేది ఏంటిది అంటే ఎస్ కారకం. స్పీర్మన్ అభిప్రాయం ప్రకారం ఏంటంటే జీ కారకం ఎక్కువ ఉన్నవారు అన్ని రంగాలలో ప్రతిభను చూపిస్తే, కొంతమంది ప్రత్యేక రంగాలలో రాణించడానికి కారణం ఏంటి అంటే స్పెసిఫిక్ కారణం. ఇది ద్వికారక సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ సిద్ధాంతం అనేది చూద్దాం. మూడవ సిద్ధాంతం వచ్చి బహుకారక సిద్ధాంతం. దీన్ని మనం ఇంగ్లీష్లో మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అంటాం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారెన్డైక్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అనే ఒక గ్రంథాన్ని రచించారు. చూడండి, ఈయన ప్రకారం ప్రజ్ఞ అంటే ఏంటో చూద్దాం. ఈయన ప్రకారం ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్న నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ. మనం ఎగ్జామ్లో ఏ విధంగా అడగచ్చు? ఒక వ్యక్తిలో అధిక సంఖ్యలో ఉన్న నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అనేది ఏ సిద్ధాంతం చెప్తుంది అని అడగచ్చు. ఇప్పుడు మనకి ఏంటి అంటే బహుకారక సిద్ధాంతం. బహు అంటే చాలా కదా, అంటే అధిక సంఖ్యలో అని గుర్తుంచుకోండి. చూడండి, ఒక రంగంలోని ప్రావీణ్యం మరో రంగంలోని ప్రావీణ్యాన్ని నిర్ధారించలేదు. ఇతని ప్రకారం ప్రజ్ఞ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఏంటి అది? మూర్త, అమూర్త, యాంత్రిక ప్రజ్ఞ. ఈయన రచించినటువంటి ది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అనే గ్రంథంలో ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని తెలిపారు. ఏంటి ఆ 4 గుణాలు అంటే స్థాయి లేదా అంతస్తు, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యం, నిష్పాదన, వేగం. మరి స్థాయి లేదా అంతస్తు అంటే ఏంటి? ఒక కృత్యం యొక్క క్లిష్టతను తెలిపేదాన్ని ఏంటంటే స్థాయి లేదా అంతస్తు అంటారు. మరి వ్యాప్తి లేదా విస్తరణ అంటే ప్రతి క్లిష్టత స్థాయిలో ఎన్ని కృత్యాలు చేసాడో తెలియజేసేదాన్ని వ్యాప్తి అంటారు. మరి వైశాల్యం అంటే ప్రతి స్థాయిలో అన్ని వ్యాప్తుల మొత్తాన్ని కలిపి ఏమంటారంటే వైశాల్యం అంటారు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే నిష్పాదన వేగం. అంటే ఒక కృత్యాన్ని మనం ఎంత వేగంగా చేశాడో తెలియజేసేదాన్ని ఏమంటారంటే నిష్పాదన వేగం అంటారు. ఇవి ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని థారెన్డైక్ చెప్పారు.
ఏదో ఒకటి కాకుండా పై 4 కారకాలు కలిసి పనిచేస్తాయని ఈ 4 కారకాల సముదాయమే ప్రజ్ఞ అని తారండైక్ తెలిపారు. ఈయన 4 రకాల మానసిక సామర్థ్యాలని మాపనం చేయడానికి ఒక పరీక్షను రూపొందించారు. ఆ పరీక్ష ఏంటంటే సీఏవిడి. సీఏవిడి అంటే అంటే వచ్చి సెంటెన్స్ కాంప్లీషన్ అంటే వాక్య పురాణం. ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్. అర్థమెటిక్ అంటే మనకొచ్చి తెలుగులో అంకగణితం, వొకాబులరీ అంటే పదజాలం, డి డైరెక్షన్స్ అంటే నిర్దేశకాలు. సీఏవిడిని రూపొందించింది ఎవరు అంటే తారండైక్. నెక్స్ట్ సిద్ధాంతం చూద్దాం. నెక్స్ట్ 4వ సిద్ధాంతం వచ్చి ఏంటంటే సామూహిక కారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఏమంటారంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అంటారు. ఈ సిద్ధాంతానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే థర్స్టన్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. సామూహిక కారక సిద్ధాంతం అన్న లేదా ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అన్న ఒకటే. మరి ఈయన రచించిన గ్రంథం ఏంటి అంటే ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ అనే ఒక గ్రంథాన్ని రచించారు. ఇతని ప్రకారం ప్రజ్ఞ అనేది ఎన్ని రకాల సామర్థ్యాలు ఉంటాయంటే 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల వలన ప్రజ్ఞ ఏర్పడుతుందని చెప్పారు. ఈయన స్పీర్మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలోని జీ ఫ్యాక్టర్ ఉంది కదా, అంటే సాధారణ కారకం భావనను వ్యతిరేకించి ప్రజ్ఞలో ఒకే ఒక సాధారణ కారకం ఉండదని 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయిక వలన ఏర్పడుతుందని చెప్పారు. ఏంటి ఆ 7 రకాల కారకాలు అంటే చూడండి. 1 ప్రత్యక్ష సామర్థ్యం, 2 స్మృతి సామర్థ్యం, 3 సంఖ్యా సామర్థ్యం, 4 వచ్చి తార్కిక లేదా వివేచన సామర్థ్యం, 5 ప్రాదేశిక సామర్థ్యం, శాబ్దిక సామర్థ్యం, పదధారాళిత సామర్థ్యం. ఈ 7 రకాల సామర్థ్యాల వల్ల ప్రజ్ఞ ఏర్పడుతుందని థర్స్టన్ యొక్క అభిప్రాయం. ప్రత్యక్ష సామర్థ్యం అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వివిధ విషయాలను గ్రహించగలిగే సామర్థ్యాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష సామర్థ్యం అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి స్మృతి సామర్థ్యం. స్మృతి అంటే ఏంటి? ధారణలో ఉంచుకున్న విషయాలను తిరిగి మనం జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని ఏమంటారంటే స్మృతి సామర్థ్యం అంటారు. నెక్స్ట్ సంఖ్యా సామర్థ్యం. సంఖ్య అనగానే మనకి గణితం గుర్తు రావాలి కదా, అంటే గణితంలోని అంశాలను త్వరగా గ్రహించే సామర్థ్యాన్ని సంఖ్యా సామర్థ్యం అంటారు. నెక్స్ట్ వచ్చి తార్కిక లేదా వివేచన సామర్థ్యం. అంటే ఆగమన నిగమనాత్మక వివేచన చేయగలిగే సామర్థ్యాన్ని తార్కిక లేదా వివేచన సామర్థ్యం అంటారు. నెక్స్ట్ వచ్చి ప్రాదేశిక సామర్థ్యం. అంటే ప్రాదేశం అనగా ప్రదేశాలను గుర్తు తెచ్చుకుంది. ప్రదేశాలు అంటే ఏంటి? స్థలానికి దూరాలకి సంబంధించినటువంటి సామర్థ్యం. నెక్స్ట్ శాబ్దిక సామర్థ్యం. శబ్దాన్ని ఎలా చేస్తారు? పదాలను చదవటం, రాయగలిగే సామర్థ్యాన్ని ఏంటంటే శాబ్దిక సామర్థ్యం అంటారు. నెక్స్ట్ వచ్చి పదధారాళిత సామర్థ్యం. అంటే పదాలను ధారాళంగా ఉపయోగించగలిగే సామర్థ్యాన్ని ఏమంటారంటే పదధారాళిత సామర్థ్యం అంటారు. ఈ థర్స్టన్ ప్రకారం ఈ 7 రకాల మానసిక సామర్థ్యాల వల్ల ప్రజ్ఞ ఏర్పడుతుందని ఇతని అభిప్రాయం. ఈ సిద్ధాంతం ఆధారంగా ఈయన ప్రజ్ఞా పరీక్షలు రూపొందించారు. దానిని ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ టెస్ట్స్ అంటారు. అయితే ఈ పరీక్షలు ప్రజ్ఞను మాపనం చేయటానికి రూపొందించినప్పటికీ ప్రజ్ఞను కాకుండా సహజ సామర్థ్యాలను మాత్రమే కొలవడం వలన ఈయనను సహజ సామర్థ్య పరీక్షల మాపనాద్యుడిగా పిలుస్తారు. అంటే మనకి సహజ సామర్థ్య పరీక్షల మాపనాద్యుడు అని ఎవరిని పిలుస్తారు అంటే థర్స్టన్ని పిలుస్తారు. ఇవి సామూహిక కారక సిద్ధాంతానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ 5వ సిద్ధాంతం ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 5వ సిద్ధాంతం ఏంటంటే స్వరూప నమూనా సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు. మరి స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ఫర్డ్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను అతని అనుచరులతో దక్షిణ కాలిఫోర్నియాలోని విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన ప్రయోగశాలలో కారక విశ్లేష పద్ధతులను ఉపయోగించి 1966లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చూడండి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగచ్చు. ఈ స్వరూప నమూనా సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారంటే 1966 సంవత్సరంలో. ఏ పద్ధతులను ఉపయోగించారంటే కారక విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి గిల్ఫర్డ్ ఆయన అనుచరులతో ఎక్కడ అంటే దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
నెక్స్ట్ చూడండి ప్రజ్ఞా సిద్ధాంతాలు అంటే ఇతర సిద్ధాంతాలన్నీ కూడా ప్రజ్ఞ యొక్క స్వభావాన్ని తెలిపితే ఈ సిద్ధాంతం అనేది ప్రజ్ఞ స్వరూపాన్ని కూడా తెలిపింది. అది మళ్ళీ త్రిమితీయ రూపంలో అంటే 3D రూపంలో ఉంటుందని కూడా తెలిపింది. ఈయన ప్రకారం అంటే గిల్ఫర్డ్ ప్రకారం మనసు 3 ప్రజ్ఞా విశేషాంశాలతో నిర్మితమైంది. ప్రజ్ఞను అర్థం చేసుకోవాలంటే వ్యక్తి ఆలోచనలో ఉండే 3 విశేషకాలను పరిగణించాలన్నారు. ఏంటి ఆ 3 విశేషకాలు అంటే విషయం, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. విషయం అంటే ఏంటి? దేని గురించి ఆలోచిస్తాడో తెలిపేది ఏంటి అంటే విషయం. వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు అని తెలిపేది ఏంటంటే ప్రచారకాలు. ఉత్పన్నాలు అంటే ఆ రెండింటి యొక్క ఆలోచన యొక్క ఫలితాలను సూచించేది ఉత్పన్నాలు. మనకి ఈ విషయంలో 5 కారకాలు ఉంటాయి. ప్రచాలకాలలో 5 కారకాలు, ఉత్పన్నాలలో 6 కారకాలు ఉంటాయి. 5x5x6 ఈ మూడు కారకాల యొక్క పరస్పర చర్య వల్ల మొత్తం ఎన్ని ప్రజ్ఞలు ఏర్పడతాయంటే 150 కారకాలు ఏర్పడతాయని గిల్ఫర్డ్ అభిప్రాయం. చూడండి 3 విశేషకాల్లో ఫస్ట్ వచ్చేంటి మనకి విషయం. విషయంలో ఎన్ని కారకాలు ఉంటాయని చెప్పారు? 5 కారకాలు కదా. ఈ 5 కారకాలు ఏంటో ఒకసారి చూద్దాం. మనం విషయాన్ని ఎలా చెప్తాము? చూడండి గుర్తుంచుకోవాలంటే సింపుల్గా మనం ధ్వనుల ద్వారా చెప్తాం. ఫస్ట్ మాటల ద్వారా చెప్తాం, లేదంటే చిత్రాల ద్వారా చెప్తాం, లేదా చిహ్నాలు అంటే సింబల్స్ ద్వారా చెప్తాం, మన ప్రవర్తన ద్వారా చెప్తాం. ఇలా గుర్తుంచుకోండి. అంటే విషయాన్ని మనం ఎలా వ్యక్తం చేస్తాం? మాటల్లో వ్యక్తం చేస్తాం, చిత్రాల్లో చూపిస్తాం, ధ్వనులు చేస్తాం, ప్రవర్తన చేస్తాం, చిహ్నాలు అంటే గుర్తులు సింబల్స్ ద్వారా తెలుస్తాం. అంటే విషయంలో ఈ 5 కారకాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రచాలకాలు కూడా 5 కారకాలు అనేవి ఉంటాయి. ప్రచాలకాలు అంటే ఏ విధంగా ఆలోచిస్తాం? వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సమైక్య ఆలోచన అంటే సమైక్య ఆలోచన ఉంటుంది, విభిన్న ఆలోచన ఉంటుంది, స్మృతి, మూల్యాంకనం, సంజ్ఞానం. ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేంటి? ఉత్పన్నాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే 6 ఉంటాయి ఉత్పన్నాలు. చూడండి ఉత్పన్నాలని మనం అంటే ఫలితాలు ఎలా ఉంటాయి? యూనిట్లు, పద్ధతులు, అంతర్భావాలు, సంబంధాలు, రూపాంతరాలు, వర్గాలు. ఇలా గుర్తుంచుకో. ఈ 6 ఉత్పన్నాలకు సంబంధించినటువంటివి. గిల్ఫర్డ్ ప్రకారం మొత్తం ఈ పరస్పర చర్య జరగడం వల్ల 150 కారకాలు ఏర్పడతాయని తెలిపారు. ఇవి ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించినటువంటివి. వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.